యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం గొర్రెల మేకల పెంపకదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెలపురం రాజు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని రాయగిరిలో జూలై 22-23 తేదీలలో జరిగే మహాసభను జయప్రదం చేయాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం గొర్రెల మేకల పెంపకదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెలపురం రాజు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని రాయగిరిలో జూలై 22-23 తేదీలలో జరిగే మహాసభను జయప్రదం చేయాలని కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు గొల్ల కురుమలందరికీ అధికారం చేపట్టిన 100 రోజుల్లో 2 లక్షల నగదు జమ చేసి గొర్రెల పంపిణీ పథకం కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, కానీ అధికారం చేపట్టి 18 నెలలు దాటినా ఇచ్చిన హామీలు అమలు నోచుకోలేదన్నారు. ప్రమాదాల, ప్రకృతి వైపరీత్యాలు, రోగాలు, కుక్కదాడిలో చనిపోయిన గొర్రెలకు 10,000 రూపాయలు చొప్పున నష్టపరిహారం, గొర్రెల కాపరులకు ఉచిత బీమా, 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా పెంచాలని కోరాడు. ఈ కార్యక్రమంలో జిన్నె సిద్ధులు, గొడ్డు మహేందర్, గ్యార భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా 3వ మహాసభలు లింగబసవ గార్డెన్ రాయగిరిలో జూలై 22-23 తేదీల్లో జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభలకు జిల్లా నలుమూలలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు, సొసైటీ అధ్యక్షులు, కార్యదర్శి, పెద్దలు, కుల పెద్దలందరూ కూడా గొర్రెల కాపర్లు, వృత్తిదారులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. ప్రధానంగా గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 2017లో ప్రవేశపెట్టినటువంటి గొర్రెల పంపిణీ పథకం రాష్ట్ర వ్యాప్తంగా అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఈ జిల్లాలో ఇంకా 13,000 మందికి 2వ విడత గొర్రెలు రావాల్సింది. 18 నెలల క్రితం అధికారంలోకి వస్తే ప్రతి గొల్ల కురుమల కుటుంబానికి 2 లక్షల రూపాయలు నగదు జమ చేసి గొర్రెల పంపిణీ పథకం కొనసాగిస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అధికారం చేపట్టి 18 నెలలు అయినా కూడా ఈ హామీ అమలు కావడం లేదు. ఈ పథకాన్ని కొనసాగిస్తారా లేదా అనేటువంటి ఒక స్పష్టమైన వైఖరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా ప్రకటించట్లేదు. వృత్తిదారులందరూ కూడా దాదాపు 24,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తామని చెప్పారు, కానీ బడ్జెట్ కూడా కేటాయించలేదు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖలో అనేక ఖాళీలు ఉన్నాయి. ఈ జిల్లాలో కూడా 70 పశు వైద్యశాలలకు గాను 42 పశు సిబ్బంది పశుసంవర్ధక శాఖలో ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలు భర్తీ చేయాలని చెప్తా ఉన్నాం. 8 నెలలుగా వెటర్నరీకి సంబంధించినటువంటి మందుల సరఫరా నిలిచిపోయింది. 2 సంవత్సరాలుగా గొర్రెలకు నట్టల మందులు కూడా తాగించట్లేదు. వ్యాక్సిన్లకు సంబంధించి పీపీఆర్ కానీ, అమ్మతల్లి కానీ, చిటిక రోగం కానీ సకాలంలో వ్యాక్సిన్లు వేయడం లేదు. డాక్టర్ల కొరత వల్ల పూర్తిగా గోపాల మిత్రుల మీద, పశుమిత్రుల మీద ఆధారపడవలసి వస్తుంది. ఉచితంగా వీరికి వైద్య సేవలు అందడం లేదు. అంతేకాకుండా సంచార వాహనము 1962 అని ప్రకటించారు. దీని జాడ జిల్లాలో ఎక్కడ కూడా కనబడతలేదు. కాబట్టి ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కారం కోసం గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జిల్లా మహాసభలు జరుగుతున్నాయి. ఇంటికో మనిషి, ఊరికో బండి విధంగా అందరూ కూడా తరలి వచ్చి జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.